హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంకొక రైతు దగ్గరకు వచ్చినాం అన్నమాట. ఇక్కడ లోకల్లోనే వాళ్ళు కూడా మనం ఒకప్పుడు నేనైతే చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మొక్కజొన్నలు బాగా వేసేదన్నమాట మా ఊర్లో అయితే. అసలు మళ్ళీ చూద్దామంటే ఈ మధ్య కాలంలో అంటే మిర్చి వేస్తున్నారు. ఏది ఎక్కువ అనేది ఊకే మిర్చి. అందరు రైతులు కూడా మిర్చి మీదనే పడిపోతున్నారు. అసలు ఈ మొక్కజొన్నను అయితే అందరూ మర్చిపోతారు ఎక్కడో. మళ్ళీ ఇప్పుడైతే కొనుక్కొని తింటాను. ఒకప్పుడు అయితే మన ఇంట్లోనే మనం తీసుకొని తినే అంత ఉండే. ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ నమ్ముతారా తీసుకుందామా అని కాడికి వచ్చిందనమాట. అసలు ఇతను చాలా రోజుల తర్వాత అయితే చాలా ఇయర్స్ అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసిన, అందుకని ఇప్పుడు మొక్కజొన్న వీడియో తీద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసినాం అనమాట రైతు దగ్గరికి. ఆ రైతుతో అయితే ఒకసారి మాట్లాడేద్దాం మనం. నమస్తే అండి, బాగున్నారా? అవునా. మొక్కజొన్న గురించి ఏంటిది ఎట్లా అనేది మాకు ఒకసారి పూర్తిగా చెప్పండి. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూసిన, అప్పుడు నాకు తెలియదు ఎట్లా అంటే ఇట్లా వేస్తారు ఏందనేది అప్పుడు తెలియదు. మళ్ళీ తర్వాత ఎక్కడ చూద్దామన్నా ఇలాంటి వీడియోస్ ఇద్దామన్నా కానీ అసలు మొక్కజొన్న అయితే ఇప్పటివరకు నాకైతే కనిపించలేదు. ఇప్పుడే చూసినా మళ్ళీ అందుకనే మీ దగ్గరికి వచ్చినాం అన్నమాట. ఎట్లా వేసిర్రు ఏంటిది మొక్కజొన్న ఒకసారి చెప్పండి మాకు. దీంట్లో ఈ ప్లేస్ లో పత్తి ఎన్ని ఎకరాలు? ఇది 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాల పత్తి వేసినాం. పత్తి వేసినాక మంచిగా కొంచెం వేసినాక అది దిగబడి కొంచెం రాకుండా అంటే పూత 2 కాపులు తీసినాం. ఈసారి మళ్ళీ చూసేసరికి పురుగులు బాగా పడ్డాయి. పురుగు బలి వచ్చేసరికి దానికి ఇక మనకు కూడా ఏం రాకుండా అవుతుంది. అయితే ఎందుకు లే అని తీసేసి మళ్ళీ రోడ్డు బెటర్ కొట్టేసి మళ్ళీ మొక్కజొన్నలు వేయబడి మళ్ళీ వేసినాం. ఏం రకం ఈ మొక్కజొన్నలు? ఇది మన అది ఫైనర్ అని 4000 చిల్లర ఉంటుంది దీనికి. అది దీన్ని చేసారు ఇక మిట్టిని దీన్ని ఇక మళ్ళీ జనాలు అప్పుడు మనం చిన్నప్పుడు నాకు కూడా తెలియదు ఈ పంట ఇట్లా వేయడం ఇట్లా చేయడం నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడు నాకు తెలిసిన వరకు అయితే మొక్కజొన్నలు పండియాలనే కొంచెం కోరికతోటి మా నాన్నలు వాళ్ళు పండించినప్పుడు ఇప్పుడు మేము పండియాలని ఇక నాకు కూడా అవగాహన వచ్చింది కాబట్టి ఇది వేసుకున్నా పంట వేసుకున్నా కాబట్టి ఇప్పటి వరకు మంచిగా ఉంది. ఇప్పుడు 2-3 సార్లు పిచికారి చేసిన దీన్ని 2 సార్లు స్ప్రే చేసిన 3 సార్లు కింద ఊరేసిన. ఫస్ట్ దున్నాక ఒక డిఏపి బస్స వేసి మొక్కజొన్న వేసినాక తర్వాతనే మళ్ళీ ఈ పెద్ద కొంచెం చిన్న బెరంగానే మొక్కలు పెరుగుతా అంటే ఊరేసి దాని మీద 2 సార్లు స్ప్రే చేసిన. ఎన్నిసార్లు వేస్తారు ఊరియా ఈ పంటకు మొత్తం? దీని జీవిత కాలం ఎట్లా ఉంటది అంటే 2 నెలల 3 నెలల ఎట్లా ఉన్నది? ఇది 4 నెలలు ఉంటుంది. 4 నెలలు ఉంటుంది. కొన్ని అంటే 3 నెలల పంట ఉంటుంది, అంటే చిన్న సైజు ఉంటుంది. ఇది 4 నెలలు కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది, పెరుగుతుంది. కాబట్టి మనం దీన్ని వేసుకుంటే మనకు కూడా దిగుబడి వస్తూ ఉంటుంది. మరి చిన్నగా ఉంటే దీంట్లో ఇప్పుడు ఏమొస్తుంది, చిన్నగా ఉంది కాబట్టి రాదు. కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకో గింజలు బాగా పెద్దగా ఉంటాయి, ఎక్కువ వస్తాయి. మన దిగుబడి దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీని కూడా నేను చిన్నప్పుడు 4 నెలలు ఉంటుంది. ఇది 4 నెలలు. 3 నెలలు అంటే ఇంకో నెల ఇప్పుడు వేసినాం, మొన్న వేసినాం కదా, ఇంకో కొంచెం నెల తక్కువ పడుతుంది. ఇది ఎక్కువ వేసరికి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏం వెనకడం మనం చూడలేము. కాబట్టి మళ్ళీ దీన్ని వేయాలని నా కోరికతోటి ఇది వేసిన. ఒకప్పుడు మంచిగా కట్టి అంత మంచం వేసి దాన్ని వేసి కాపలా ఉండేది. అట్లా ఇప్పుడు అప్పుడు ఏమున్నది, ఇట్లా ఊరే గిట్ల వర్షాలు పడితేనే 3 పంటలు వేసుకునేది. ఇప్పుడు జనాలు మొత్తం మిర్చి మీద వాటి మీద బాగా పడతారు, డబ్బులు వస్తాయని చెప్పి ఇటు వెనకటి వచ్చే పంటలే మర్చిపోయేది. ఎక్కడ చూసినా మొక్కజొన్న మార్కెట్ లో ఇక్కడ సందు ఉండకపోయేది. ఇప్పుడు ఎవరు ఎత్తేస్తారు లేకపోతే మర్చిపోయేది. అసలు మరొకుంటేనే చేయాలని ఇది నా కోరికతోటి దీన్ని వేసుకున్నాం. ఇప్పటి వరకు అయితే ఏం బాధ లేకుండా ఉన్నది కాబట్టి మంచిగా ఉంది. అన్ని కూడా పెద్ద పెద్ద ఏమంటారు వీటిని, పీస్ అంటారా ఏమంటారో నాకు కూడా తెలియదు. వీటిని ఏమంటారు, పీస్ అంటారా కాయలంటారా ఏమంటారు? ఇదైతే పెద్దగా ఉంది, కొన్ని చిన్నగా ఉంటాయి కానీ దాన్ని బట్టి ఇది పెద్దగా పెద్దగా ఉన్నాయి. చాలా మంచిగా చెట్లు కూడా నీట్ గా మంచిగా ఉన్నాయి. మందు కొట్టేసాం కాబట్టి బాగా అంటే కొన్నిటికి ఇట్లా పురుగులు కూడా వస్తాయి కదా వీటికి. అంటే రాలేదు, 2-3 సార్లు కొట్టాము, మందు కొట్టాం కదా కాబట్టి కొంచెం రాలేదు. మంచిగా కాపాడినాం కాబట్టి మంచిగా వచ్చింది, మంచిగా ఉంది. కొన్ని ఇట్లా పురుగులు పట్టు ఉంటది అట్లుంటది అన్నమాట. దీని పక్కనే మళ్ళీ పెసర్ చేను వేసినాం. దీని పక్కన ఎన్ని గుంటలు ఉంటాయి? ఇది ఒక 15 గుంటలు ఉంటది. పెసర్ అంటే మన ఇక్కడ కాదు, ఇది మదిరాల నుంచి ఇచ్చినాం. పెసర్ మదిరాల మన లోకల్ కాదు, మదిరాల. ఇది అక్కడ నుంచి బాగా పండుతున్నారు కదా, అందుకే దీన్ని పోయి పనిమాల పోయి దీన్ని పట్టుకొచ్చి మళ్ళీ దీన్ని దున్ని నాగలతోటి వేసిన. ఇక్కడ ట్రాక్టర్ తోటి కాదు, మన ఎడ్లే ఉన్నాయి కాబట్టి మరకతోటే వేసిన. ఇది
అంటే ఇప్పుడు చిరుధాన్యాలు కూడా చాలా తక్కువ పండిస్తున్నారు మన వాళ్ళు. పప్పు ధాన్యాలు ఎక్కడ లేవు కదా, ధాన్యాలు ఎవరు పండిస్తలేరు. పప్పు ధాన్యాలు ఎక్కడ చూద్దాం అంటే లేదు. అప్పుడైతే పెసరు, మొక్కజొన్నలు, మన ఈ మినువులు, కంది తోట కూడా వేసుకునేటోళ్ళు. కంది అంటే గ్యాప్ ఉండేది. అప్పుడు ఒక 5 సార్లు మొక్కజొన్నలు, 5 సార్లు మన కంది వేసుకోవాలి. అయితే ఈ కాపు అయినాక కంది అందుకుంటది. కంది అయిపోయినాక ఇక అంతాలకి మనకు టైం వస్తూ ఉంటది ఉంటుంది. కాబట్టి ఇది బాగా దిగుబడి కూడా బాగా వస్తుంది. ఇది కాయ కూడా బాగా వస్తుంది. అంటే ఇప్పుడే కదా, ఇప్పుడు దాదాపు 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఇంకా పూతకు రాలే. ఇంకా 15 రోజులు అయితే పూతకు ఆడికి వస్తున్నాయి. ఇప్పుడే ఇగో కొంచెం ఇగో వేసినాయి, ఆల్రెడీ వస్తున్నాయి. కాబట్టి ఇంకో 15 రోజులకు మనకు కాయలు పడతాయి ఉంటాయి. మన వాళ్ళు కూడా ఏంటంటే చిరుధాన్యాలు పండించడం చాలా తగ్గించుకుంటారు. పంటలు ఏదైనా కానీ మిర్చీలు ఇంకా ఏది ఎక్కువ లాభం వస్తుంది ఏందని అట్లా వెళ్ళిపోతున్నారు తప్ప ఇప్పుడు మన బాడీకి ఎక్కువ అవసరం అయ్యేటి మన తినేది ఎక్కువ మర్చిపోతున్నారు. అందరూ ఏంటంటే మనీ వయసుగా ఆలోచించి అట్లనే వెళ్ళిపోతున్నారు తప్ప చిరుధాన్యాలు పండించాలనేది కానీ ఇవన్నీ పాతకాలం చాలా మర్చిపోతున్నారు. అసలు ఇవి కూడా మళ్ళీ రైతులందరూ ఏంటంటే మళ్ళీ పాత పంటలను కూడా మళ్ళీ రీక్రియేషన్ చేయాల్సిందే. ఎందుకంటే అప్పుడు వేరు, అసలు అప్పుడు మనం మందు కొట్టకుండా పండించినాం. అవును, ఇప్పుడు మందు కొడుతున్నాం. కాబట్టి ఈ ధాన్యాలు మళ్ళీ పండియాలి. మందు కొట్టకుండా పండించి మన బాడీకి, మన హెల్త్ కు మళ్ళీ మనం సేంద్రియ ఎరువులతోటి మళ్ళీ పండించుకుంటూ కావాలి. డెవలప్మెంట్ కావాలని ఇది అవగాహన. ఇది ఇప్పుడు ఇది ఇంకెన్ని డేస్ పడుతుంది ఇది కాపు రాయడానికి? ఇంకా 15 రోజులు, ఇంకా 20 రోజులు పడుతుంది. ఇంకా నెల పడుతుంది అనుకో. ఇంకొక నెల అయితే కాపు అయిపోతుంది. తెంపడమే. ఎన్నిసార్లు? 3 సార్లు. ఫస్ట్ ఒకసారి దుక్కి పిండేస్తారా? ఫస్ట్ అడుగులైనా దుక్కి పిండేస్తారు. తర్వాత నెక్స్ట్ కొంచెం పెద్ద కాగానే ఊరేయాలి. ఊరేసి మళ్ళీ మందు కొట్టుకోవాలి. మందు కొట్టుకున్న తర్వాత ఒక వారం, ఒక నెల రోజులకి మళ్ళీ ఇంత అయితేగా మళ్ళీ వేయాలి మందు బస్తాలు. నెలకు 15 డేస్ మొత్తం ఒక్క దానికి 4 సార్లు 4 సార్లు వేసుకోవాలి. 4 అంటే 4 తిప్పుకు 4 బస్తాలు పడుతున్నాయి ఎరువులు. అప్పుడైతే ఏం వేయకుండానే పండింది. అప్పుడు మన గుడ్ల ఎరుతోటే పండేది. ఏది వేయకుండా, ఏది వేస్ట్ వేయకుండా చేయడం. ఇప్పుడు అంతే, ప్రతి ఒక్కటి మందు వేయంగానే పండుతున్నాయి. మందు కూడా అదే మనకు బాడీకి బట్టి మనకు హెల్త్ కూడా బాగా లేకుండా అయిపోతుంది. కానీ ఇప్పుడైతే చాలా మంది మెల్లమెల్లగా మళ్ళీ సేంద్రియ ఎరువుల సైడే వస్తున్నారు. కానీ ఇంకా రావాలి. ఈ రసాయన ఎరువులు తగ్గించుకొని సేంద్రియ ఎరువుల సైడ్ రావాలి మనం రావాలి. అసలు ఇది చూస్తే నేనైతే చిన్నగా ఉన్నప్పుడు రోజులు అయితే గుర్తుకొస్తాను నాకైతే మొక్కజొన్న చూడంగానే. ఎందుకంటే మంచిగా గట్టి కావులు ఉండేది. అప్పుడు చాలా మంచిగా అక్కడే కాల్చుకొని తినేది, అదంతా చేసేది మొక్కజొన్నలు. ఇప్పుడు ఏదైనా అంటే కొన్ని వాటి సైడే బెండ్ అయిపోతున్నారు. పాత వాటిని అందరు కంప్లీట్ గా మర్చిపోతున్నారు. అట్లా కాకుండా మళ్ళీ మొక్కజొన్న, చిరుధాన్యాలు, కందులు, ఇవన్నీ పెసర్లు, ఇవన్నీ మినుములు, అన్ని ఇవన్నీ చిరుధాన్యాలు అందరూ పండించాలి మన రైతులు. పండిస్తేనే మనకు వచ్చేది. మన బయట కొనాలంటే బాగా రేట్లు అంతే. అంటే మనకడ తక్కువ ఉంటది. 100 మంది ఉన్న దగ్గర 5గురే పంటలు వేసినప్పుడు మళ్ళీ 100 మంది వద్దా రేట్ అయితే పెరుగుతది. అది అన్ని కొడతా అంటే అన్ని ధాన్యాలు ఉంటాను కూడా మనం కూడా ధర కూడా తక్కువ అవుతా ఉంటుంది. ఇది పండుగ కాబట్టి వాళ్ళ ధర ఎక్కువ ఉంటుంది. అవును, మనకు కూడా కన్వీనియంట్ గా ఉంటది అన్నమాట. మొక్కజొన్న అయితే చాలా మంచిగా ఉంది అసలు. చాలా బాగున్నాయి మొక్కజొన్నలు. ఇది కూడా చూడు ఎంత అన్నంతో మంచిగా ఉందో కాగా. ఇంకో 10 రోజులకి అయితే మనం తినాలి. ఇప్పుడే కొంచెం పాలతోటే ఉన్నది. ఇంకా 15 రోజులు అయితే ఇంకా పెద్దగా వస్తుంది. మనం తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటే పాలు రాకుండా అయితే చేతితో తీయలేం, నోటితోనే తినాలి. కాబట్టి మంచిగా ఇంకొక 1 మంత్ అయితే కంప్లీట్ అవుతుంది. చూసారు కదండి, ఇలా అంటే మొక్కజొన్న కూడా పండించాలి. ఎందుకంటే అది ఒకప్పుడు కాలంలో చాలా బాగా పండించి ఇప్పుడైతే కంప్లీట్గా మర్చిపోవడం కంటే మన వాళ్ళు మళ్ళీ మొక్కజొన్న పండిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మొక్కజొన్న అనేది చాలా డేస్ నుండి ఉన్నది కాబట్టి ఇప్పుడైతే చాలా మంది ఎవరు వేస్తలేరు. కానీ ఒకప్పుడు చాలా మంది వేస్తున్నారు, మళ్ళీ వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు మనం రోడ్ సైడ్ మా బస్ స్టాండ్లలో అక్కడ ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇవైతే మళ్ళీ పండించాలండి. మొక్కజొన్న చాలా బాగుంది. మొక్కజొన్నలు పండించాలి, చిరుధాన్యాలు కూడా మన వాళ్ళు పండించాలని నేను రైతులందరికీ కోరుకుంటున్నా. మంచి మంచి చిరుధాన్యాలు ఇవన్నీ పండించి మన వాళ్ళకు కూడా మన మిగతా వాళ్ళది కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ మన వాళ్ళు మంచిగా పండించి రైతులందరూ బాగుండాలని కోరుకుంటూ నేను ఉంటున్నా అండి. అదేవిధంగా మన ఇలాంటి వీడియోస్, మన మంచి మంచి వీడియోస్
మీరు చూడాలనుకుంటే మన ఛానల్ విఘ్నేష్ టీవీని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.